నమస్కారం అండి. మన భారతదేశంలోని పిల్లల్లో చాలామందికి ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. రక్తహీనత అనేది కామన్‌గా ఎక్కువ మందిలో ఉండేటువంటి సమస్య. జనరల్‌గా ఆకలి తక్కువ ఉండటం, నీరసం ఉండటం, మట్టి లేకపోతే చాక్ పీసులు తినటం, బియ్యం తినటం ఇటువంటి పనులు పిల్లలు చేశారనుకోండి. అదేవిధంగా కోపం, చిరాకు ఇలాంటివి ఎక్కువ ఉండటం, సరిగ్గా భోంచేయకపోవడం ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఇలాంటివి కలుగుతాయి. జనరల్‌గా ఏంటంటే పిల్లలకి మనం పెట్టేటువంటి రెగ్యులర్ ఫుడ్డు మిల్క్ కానివ్వండి, రైస్ కానివ్వండి, రోటీ కానివ్వండి, ఈవెన్ టిఫిన్స్ కానివ్వండి, ఇడ్లీ లాంటివి కానివ్వండి, వీటన్నిటిలో కూడా పిల్లలకి అందాల్సినంత సఫిషియెంట్‌గా మనకి అందేంత ఐరన్ అందేంత ఫుడ్‌లేవి ఇవి కావు. సో, ఈ ఫుడ్‌తో పాటు మనం ఖచ్చితంగా పిల్లలకి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్‌ని ఇవ్వాలి. ఆకుకూరలైతే తోటకూర, పాలకూర, అదేవిధంగా గోంగూర, రాజ్మా, పప్పు దినుసులు, రాగులు ఇవన్నీ ఇవ్వాలి. ఒకవేళ ఎన్వి తినేవాళ్ళైతే లివరు ఇవన్నీ కూడా మనం పెట్టాలి. ఎప్పుడైతే తీసుకుంటారో ఆటోమేటిక్‌గా కొంతవరకు ఈ ఐరన్ డెఫిషియన్సీ నుండి బయటపడతారు. ఎప్పుడైతే బయటపడ్డారో ఈ లక్షణాలు ఏమి ఉండవు. అంటే కోపం, చిరాకు, నీరసంగా ఉండటం, ఆకలిలేమి, మట్టి తినటం, చాక్ పీసులు తినటం ఇలాంటి లక్షణాలన్నీ ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. ఇవన్నీ రక్తహీనత వల్ల వచ్చేటువంటి సమస్యలు. సో, ఇది మాత్రం ఖచ్చితంగా ఈ ఎనీమిక్ నుండి పిల్లలు బయటపడే విధంగా మనం చక్కని ఫుడ్ ఇవ్వాలి. ఒక్కోసారి ఫుడ్ కూడా సరిపోనప్పుడు ఒక్కోసారి మనం తగిన వైద్యుల సలహా కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది.